అండి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఉల్లిపాయ గుడ్ల కూర అండి. దీనికోసం కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఉడకపెట్టిన గుడ్లు అండి. నేను 4 గుడ్లకి కొలత చెప్తున్నా. సో 4 గుడ్లు వేసుకొని దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు కారం అండ్ చిటికెడు ఉప్పు వేసుకోండి. అండ్ కొంచెం వేసుకోండి. తర్వాత కర్రీలో మనం కారం యూజ్ చేస్తాము. ఇది ఉట్టి గుడ్లు ఫ్రై చేయడానికి. చూసారు కదండి, ఇలా కొంచెం గోల్డిష్ కలర్ వస్తే చాలన్నమాట. మీరు ఈ గుడ్లు ఇలా వేపుకొని కర్రీ చేసుకుంటే పులుసు కానీ ఫ్రై కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి, నేను చూపించినట్టుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ ఉంది కదండి, అది కొంచెం వేడి ఎక్కాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇలాగే దీంతో పాటు ఒక 4 ఎల్లుల్లిపాయలు కొట్టి వేసుకోండి. అలాగే ఒక రెప్ప కరివేపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. సో 2 మినిట్స్ తర్వాత చూడండి, నా ఉల్లిపాయలు ఎంత చక్కగా మగ్గినాయో. ఇలా మగ్గితే సరిపోతుందండి, మరీ బ్రౌన్ వద్దు. సో ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోండి. దీంతో పాటు ఇంతలో కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అండ్ ఇన్ కేస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ మీకు చూపిస్తూ ఉంటా. చూసారు కదా, ఇప్పుడు ఆ బాయిల్ చేసిన ఎగ్స్ దీంట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు కారం ఒక 2 టేబుల్ స్పూన్ కారం అండి. అండ్ దీంట్లోనే ఉప్పు రుచికి సరిపోయినంత ఉప్పు అండి. ఉప్పు ఇంత వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఉల్లిపాయలో కూడా వేసాం కాబట్టి. సో ఇప్పుడు మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్, లేదంటే ఎగ్ మసాలా పౌడర్స్ ఉంటాయి కదండి ఇన్స్టెంట్గా, అవి అయినా వేసుకోవచ్చు. నేను వచ్చి ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుంటున్నానండి. చూసా కదా, ఇవన్నీ వేసుకున్నారు కదా. అట్లాగే దాంతోపాటు 1/2 గ్లాస్ అండి, ఒక చిన్ని గ్లాస్ వాటర్ పోసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట కలుపుకోవడం గ్రేవీ. చూడండి, చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అన్నమాట. సో మూత పెట్టుకుంటే ఏంటంటే ఆ ఒక ఎగ్స్కి ఆ ఒక ఆనియన్స్ ఫ్లేవర్ వచ్చిద్దండి. సో మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు చూసుకుందాం. చూసారు కదండి, నా కర్రీస్ ఆయిల్ ఎంత చక్కగా పైకి వచ్చి కర్రీ ఎంత చక్కగా అయిపోయిందో. అని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా లంచ్లో కానీ దేంట్లో అయినా సరే ఈజీగా సింపుల్గా చేసుకుని ఎగ్ ఉల్లిపాయ కర్రీ. ఇన్కేస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే అండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి.